అదే మొయినాబాద్, అదే గండిపేట చుట్టూ బీజేపీ నేతలకి సంబంధించిన కొన్ని ఫామ్ హౌస్‌లు ఉంటే మరి వాటి గురించి నేను ఏం పార్టీల చెప్తారు? పరంగా మాట్లాడలేదమ్మా. నేను మొదలే చెప్పిన పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, సెలబ్రిటీస్ వీళ్ళు ఎవరైతే ఉన్నత స్థానంలో ఉండి నేను అనుకుంటే అన్నీ అవుతుందని. రాజకీయ నాయకుడు అనుకుంటే అధికారులు వింటారు. అధికారులు అనుకుంటే రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారు. సెలబ్రిటీ అనుకుంటే వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తారు. ఈ 3 వింగులలో డబ్బులు ఉన్నోళ్ళు అందరూ కలిస్తే ఇది జరుగుతున్నది అని అంటున్నా. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అవసరం లేదమ్మా. నేను ఏ పార్టీ గురించి మాట్లాడట్లేదు. వీళ్ళు చేసిన తప్పుకు సామాన్య ప్రజలు ఎందుకు శిక్ష పొందాలా? వీరికి అదే అధికారి ఇచ్చిండు, వాళ్ళకి అదే అధికారి ఇచ్చిండు. అధికారిని ఎందుకు శిక్షించావు? వీళ్ళతో పాటు అధికారులవి కూడా ఉన్నాయి కదా మరి ఫామ్ హౌస్‌లు. రైట్ సార్. ఈ కూల్చడాలి వెనక ఇంకేదన్నా ప్లాన్ ఉంది అంటారా? అమ్మ నేను అవన్నీ అడగట్లేదమ్మా. రేపు పొద్దున ఈ ఈరోజు గూలుస్తున్నటువంటి ఇండ్లను ఆపమని చెప్తున్నా. దీనికి బాధ్యులైన వారికి శిక్షించమని చెప్తున్నా. సామాన్య ప్రజల ఇండ్లు కూల్చడానికి వీల్లేదని చెప్తున్నా అంతే. రైట్. దాని వెనకాల ఏముంది, లోతేముంది, ఏముంది అంటే అది తర్వాత జరుగుతున్న క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనో ఆ రోజు అది నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇవాళ ఉన్న విషయాన్ని వదిలేసి లేని విషయం గురించి ఊహలలో మాట్లాడే వ్యక్తిని కాదు. అవసరం లేదు. నేను ఇప్పుడు పార్టీల పరంగా ఎక్కడ మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుంది తప్పొప్పుల గురించి మాట్లాడుతున్నాను. అది చేయమని చెప్తున్నాను నేను. అది చేయకుండా రంగనాథ్ గారు వచ్చి అమాయకులను పట్టుకొని గూళ్ళో కొడితే ఎక్కడికి పోవాలా, ఎవరితో మొత్తుకోవాలా, ఎవరి కాళ్ళు పట్టుకోవాలా, ఏం చేయాలనో తెలియకుండా అసహాయ స్థితిలో జనం అయిపోయి రేపు పొద్దున సూసైడ్ చేసుకుంటే నువ్వా బాధ్యునివి? అవును. కుటుంబం మొత్తం రోడ్డున పడిపోయి ఈ రోజు చాలా మంది అవును. బాధపడుతున్నా. ఆత్మహత్య చేసుకుంటే కుటుంబంలో మొత్తం మందికి ఆత్మహత్య చేసుకుంటే క్యాండిల్ ర్యాలీ చేస్తారా జనం? ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు పుష్పాంజలి తెలుపుతారా? పెద్ద పెద్ద దండలు తెచ్చి భౌతిక కాయం మీద కలుపుతారా? లేకుంటే పోలీసులతో సైనిక వందనం ఇప్పిస్తారా? సైల్యూట్ చేపిస్తారా? ఏం చేస్తారండి నాకు అర్థం కాదు. టూ మచ్ కాకపోతే ఇది ఎవడు ఏం చేయాలనో అర్థం కాదు కాబట్టి ఏమి చేయలేరు కాబట్టి మూర్ఖులు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి కోపం వస్తే సూసైడ్ చేసుకుంటే కాదు, సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి అధికారులకు వస్తుంది, రాజకీయ నాయకులకు వస్తుంది. ఇదేం పద్ధతి? రైట్ సార్. మరొక విషయానికి వస్తే కనుక కవితకి బెయిల్ ముడిపట్టి త్వరలో బీజేపీ పార్టీలోకి బీఆర్ఎస్ విలీనం అని చెప్పేసి ఒక న్యూస్, ఒక మీడియా సంస్థ, ఒక మీడియా దిగ్గజం చెప్పుకునే అటువంటి వ్యక్తి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక చిట్ చాట్లో చెప్పడం జరిగింది. త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం అని. అలాగే కేసీఆర్ గారికి గవర్నర్ పదవి, కేటీఆర్ గారికి ఏమో మన కేంద్ర మంత్రి పదవి, అలాగే హరీష్ రావుకి ప్రతిపక్ష హోదా, కవితకి బెయిల్తో పాటు రాజ్యసభ సీటు అని చెప్పేసి అన్నారు. ఇదెంత వరకు నిజం అసలు? కలలోనా నిజమా? కలగినగన్నారా ఏంటి? నిజంగానే అన్నాడు కదా ఆయన. ఏమో నేను కూడా అప్పట్లో పుట్టుంటే నేను సావిత్రి గారిని పెళ్లి చేసుకుంటాను కలగన్నట్టున్నది. నేను పుట్టిందేమో 1970లా, సావిత్రి గారు ఉన్నదేమో 1950లా. అట్లున్నది. ఇప్పుడు హరీష్ రావు గారికి ఇష్టం ఉన్నదా లేదా అవసరం లేదు. కేసీఆర్ గారికి ఇష్టం ఉందా లేదా అవసరం లేదు. పదవులు కూడా డిసైడ్ చేసేసారా వీళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అది ఢిల్లీలో చిట్చాట్లో ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట అది. అంటే ఆయనకు అంత టైంపాస్ చేసే గుణం ఉన్నట్టున్నది. టైం ఏమి ఢిల్లీలో ఎవడు వచ్చేవాడు కలిసేవాడు లేనట్టున్నాడు. టైంపాస్ ఉన్నది కాబట్టి ఇట్లనే మీడియాని పిలుచుకొని చిట్చాట్ చేసినట్టున్నాడు. దానికి ఫ్రంట్ లైన్లో పేపర్లు వేసాడు బుద్ధి లేకుండా. ఈయన మాట్లాడమే బుద్ధి లేదు. అది జరుగుతుందంటారు అసలు? ఏది? బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం. అదే అడిగేది ఉండేది. ఆయననే అడుగుతా అయిపోతుండే. ఒకవేళ కాకపోతే మీరు రాజీనామా చేస్తారా అని చెప్పేది ఉండే. అడగను ఉండ్రి. ఎందుకు అడగలేదు? అది బాధ్యత లేదా వీళ్ళకి, ప్రెస్ వాళ్ళకి? ఏ ప్రెస్ అయితే, ఏ పేపర్ అయితే రాసిందో, ఏ మీడియానైతే అనౌన్స్ చేసిందో, ఎలివేట్ చేసిందో, ఎక్స్పోజ్ చేసిందో ఆ మీడియాకి బాధ్యత లేదా? ఇది మీరు అంటున్నది నిజం కాకపోతే మీ నిర్ణయం ఏంటి అని అట్లా అడిగితే నోరు వస్తుందా మాట్లాడడానికి లీడర్కు? ఏది మాట్లాడితే రేపు పొద్దున ఏదవుతుందో అనేది ఒక ఆలోచన ఉంటుంది కదా. ఏది చెప్తే అది వింటారా? ఒక బాధ్యాయుతమైన పదవిలో ఉండి నోటికి వచ్చింది మాట్లాడితే తెల్లారి చార్టెడ్ అంతా రాసేసి మొత్తం మార్కెట్లోకి రిలీజ్ చేసిన పేపర్ వాళ్ళకి కానీ, మీడియా వాళ్ళకి కానీ కనీసం దాని మీద రెస్పాన్సిబిలిటీ లేదా? సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే రాయడానికి మీరున్నారు, చెప్పడానికి టీవీలు ఉన్నాయి, అనడానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏదైనా అనొచ్చా? ఇదేం బాధ్యత ఉన్నట్టు? బాధ్యత రాహిత్యం కాదా ఇది? ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి సార్ విషయం పక్కన పెడదాం సార్. ఒక మీడియా దిగ్గజమే దీన్ని క్లెయిమ్ చేసుకున్నాడు కదా. జైళ్ళకు పోయి వచ్చిన వాళ్ళందరికీ ఇది అలవాటు అయిందమ్మా జైల్లోల గురించి మాట్లాడేందుకు.
మరి అందులో గిట్ట వీళ్ళు పోయొచ్చిన జైళ్ళకి ఆమె కూడా పోయిందేమో, మరి వీళ్ళకు వాళ్ళకు కనెక్ట్ ఉందో అదే పోలీస్ ఆఫీసర్లు చెప్పారేమో. మరి ఆయన పోయిండు ఈయన పోయిండు కదా, నీ దిగ్గజం మీరు అన్న దిగ్గజం పోయి వచ్చిండు కొన్ని రోజులు, ఇప్పుడు ఈయన పోయి వచ్చిండు కొన్ని రోజులు. మరి ఆ పోలీసులు కూడా చెప్పారు అప్పుడు ఫ్రెండ్షిప్ అయిందేమో. 4 రోజులు ఉంటే వీడు వాడవుతాడు అన్నప్పుడు వీళ్ళు 6 నెలలు ఉన్నారు కదా, వాడు వీడైనట్టు పోలీసులు చెప్పారేమో, అన్న కవితకు బెయిల్ వస్తుంది గిట్ల గిట్లా మాట్లాడిపోయారు మొన్న వచ్చి సెల్లా, మోడీ గారు వచ్చిర్రు సెల్కు కన్ఫెషన్ రూమ్కి వచ్చేసి చెప్పిపోయారు, కవితమ్మ నీకు బెయిల్ వస్తుందని మోడీ చెప్పిపోయాడు, డోంట్ వరీ బేటా బురా మత్ మానో आप बाहर आ जाएगा मैं हूं ना, ఏ చోటా బాయ్ బోలతే బాహర్ మై బడా బాయ్ హూనా అని చెప్పిండు ఆయన మోడీ. నాకు బుద్ధి లేని డైలాగులు కాకపోతే ఏంటమ్మా నాకు అర్థం కాదు. ఏం అవసరం అంటే జైల్లోనే ఉండాలి ఆమె, మరి ఈయనకి బెయిల్ ఎందుకు వచ్చింది ఓటుకు నోటు కేసులో? అంటే అప్పుడు కేసీఆర్ గారితో నేనేమన్నా మాట్లాడుకున్నాడా? కేసీఆర్ గారు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేశారు కదా, ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయి దర్వాజాలు వలగొట్టి. ఈ రేవంత్ రెడ్డి గారిది బెయిల్ ఎట్లొచ్చింది? కేసీఆర్ గారే మనం మాట్లాడుకున్నారా? కేసీఆర్తోనే మనం మాట్లాడుకున్నాడు ఆయన, మాట్లాడుకొని బయటకు వచ్చిండా? ఒకవేళ అది నిజమైతే ఇది నిజమైతే, అది నిజమా? అడిగేటోడు లేకనా, అడ్డం మాట్లాడేటోడు లేకనా? నోరుంది కదా నీ ఇష్టం వచ్చినట్టు వాగితే ఊరుకొంతందుకే ఎదవలా ఎన్కోళ్ళు చూసేవాళ్ళంతా. తాతను మించి ఎందుకు మాట్లాడడం? అంటే ఇక్కడ 2 పార్టీలని కలిపి మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే రుణమాఫీ ఈయన అన్నారు, చిన్న పెద్ద బాహుబలి అని 2 పార్టీలు గజ్జుమని ఉచ్చబోసుకొని 2 కలిసిపోతున్నాయి. ఈయన పెద్ద బాహుబలి, ఈయన చూస్తే అంటే ఈయన ప్రజాదరణ ముందట అందరూ కొట్టుకపోతున్నారు. ఈయనకుండే ప్రజాదరణ మీద అందరూ కొట్టుకపోయి మా భవిష్యత్తులన్నీ ఏమవుతాయో అని చెప్పి భయపడి మా బలం సరిపోక మేమిద్దరం కలిసి ఈ పెద్ద బాహుబలిని కొడతాం కొండను. ఇట్లా మాట్లాడితే బాగుందా అమ్మ? అసహ్యంగా మాట్లాడొద్దని ఊరుకున్నాం కానీ ఇది శాంపులే. ఒకవేళ ఇట్లనే మాట్లాడితే నాకు సెటైర్లు వేయచ్చు, 100 వేయచ్చు. ఇది అసెంబ్లీలో కూడా చెప్పిన, అన్న మీకన్నా 100 ఎక్కువ సెటైర్లు వేయగలుగుతా కానీ సంస్కారం ఉండాలనుకుంటున్నా, రాజకీయాల్లో మార్పులు రావాలనుకుంటున్నా, రాజకీయ నాయకుల్లో మార్పులు రావాలనుకుంటున్నా, కాబట్టి నేను తక్కువ మాట్లాడుతున్నా అని చెప్పిన. ఇప్పుడు బాగుందా? ఇంతకుముందు నేను మాట్లాడింది నాకు మాట్లాడరాదా? ఇట్లా మాట్లాడదు, ఇంకా మాట్లాడచ్చు చిల్లరగా. ఏదో మాట్లాడింది అనేది కాదమ్మా, దాని గురించి ఇంకా డిస్కషను, దాని గురించి కామెంట్స్, అదంతా టైం వేస్ట్ ప్రోగ్రామ్. అంత సీనే ఉంటే మరి ఈయననే వస్తాడేమో, జాతీయ అధ్యక్షుడిగా వస్తాడేమో. పాత మిత్రులు కాబట్టి పాపం కవితకు బెయిల్ ఇచ్చేసి కేసీఆర్ గారిని ఎందుకు గవర్నర్, రాష్ట్రపతికి ఇస్తే అయిపోయి ముర్ము గారు పక్కకు జరుగుతారు. రోజులైంది ఈయనని ఎక్కిస్తే అయిపోయి ఈయననే జాతీయ అధ్యక్షుడు అవుతాడు కదా. ఈయన చెప్పినట్టే మోడీ వింటాడు రేపు పొద్దున, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు. మాట్లాడేందుకన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవరికైనా, అది ఏ స్థాయిలో ఉన్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎట్లా మాట్లాడాలని చెప్పాలి. విలీనమవుతుంది అనుకో, నీకెందుకే బాబు, నువ్వు ముఖ్యమంత్రివి, నీకే బొచ్చడు పనులు ఉన్నాయి, ఏం చేయాలా ఇంకేం చేయాలా, ఇచ్చిన మాటలేమో గంపెడు, చేసినేమో చారడు, ఇంకా మస్తు పనులు ఇవన్నీ నేను సాల్వ్ చేయాలా, నా చిన్న వయసు ఇంకా 10 సంవత్సరాలు, 2 టర్ములు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని గట్ల పని చేయి. కానీ ఇదేం పని? వాళ్ళిద్దరు కలిసిపోతారటనే, వాళ్ళు విడాకులు తీసుకుంటారట, వీళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారట. ఇది ఆ పని చిట్ అట్లనే ఉన్నాయి ఇవి. అదే పని మాట్లాడేది. అనాలనుకుంటే ఇంకా కిందికి దిగజారి కూడా మాట్లాడొచ్చామా, కానీ నాకు అవసరం లేదు, అది ఆయన అర్థం చేసుకోవాలి. ఇంకొకసారి అలా మాట్లాడద్దు, మాట్లాడుతూ ఊరుకునే ప్రసక్తే లేదు.